గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనం ఎకానమీలో మానిటరీ పాలసీ చూస్తున్నాం కదా, అది కంటిన్యూ చేద్దాం. సో మనకి అందరూ GJPtelugu.comలో టైం టేబుల్ అవి చూస్తూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో మీకే క్లారిటీ ఉంటుందండి. అంటే సూన్ మీకు దాదాపు ఒక 5 days ఎహెడ్ వరకు ఎటువంటి టాపిక్స్ టైం టేబుల్ ఏముంటుందో ఇవ్వడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ ఈరోజు అప్డేట్ చేసేస్తామండి. ఒక 5 days అన్న అట్లీస్ట్ ఏం ఉండబోతుంది స్కెడ్యూల్ కంప్లీట్గా మనకి ఏ టైంకి ఏంటి అని, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అట్లాగనే బిట్ బ్యాంక్లో కూడా మనకి ఏమేమి టైమింగ్స్కి ఏమేమి వీడియోస్ పెడతాము బిట్స్కి సంబంధించి అనేది కూడా పెట్టడం జరుగుతుంటుంది. సో దానిపైన కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అందరూ వచ్చేసినట్లుగా గుడ్ మార్నింగ్ అండి. అటెండెన్స్ వేసాము అంటున్నారు రవికుమార్ గారు. గుడ్ అండి. అటెండెన్స్ బయోమెట్రిక్ వేసేసేయండి అందరూ. మనము మానిటరీ పాలసీ చూస్తున్నాం, ద్రవ్య విధానం అంటాం తెలుగులో. ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం, ఒక 1 minute. లాస్ట్ క్లాస్లో ఏం చదివామో అనేది, ఎందుకంటే కంటిన్యూషన్ కాబట్టి. మానిటరీ పాలసీలో అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఒక ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై, ద్రవ్య సరఫరాని, క్రెడిట్ రెగ్యులేషన్, పరపతి నియంత్రణను ఆర్బీఐ చేపడుతుంది. మరి ఆర్బీఐ చేపట్టాలి అంటే ఆర్బీఐ దగ్గర ఉన్న పరికరాలు ఏంటి అంటే, ఆర్బీఐ దగ్గర కొన్ని టూల్స్ ఉంటుందన్నమాట. ఆ టూల్స్ను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణంను కంట్రోల్ చేయడం, ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడం, ఉపాధిని కలిగించడం, అభివృద్ధిని చేయడం, తగిన లక్ష్యాలు సాధిస్తుంది అన్నమాట ఆర్బీఐ. దేని ద్వారా? కొన్ని టూల్స్ ద్వారా. ఆ టూల్స్నే మనము మానిటరీ పాలసీ అంటాము. మానిటరీ పాలసీలో 2 types ఆఫ్ టూల్స్ ఉంటాయి అనుకున్నాం మనం. ఒకటి క్వాలిటేటివ్ టూల్స్, ఇంకోటి క్వాంటిటేటివ్ టూల్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఈ టాపిక్ దగ్గర, అంటే ఈ హెడ్డింగ్ చూసాం. ఏంటి? ఆర్బీఐ దగ్గర పరిమాణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు, క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్ అని 2 ఉంటాయి. అందులో భాగంగా క్వాంటిటేటివ్ టూల్స్ మనం చూడాలి. క్వాంటిటేటివ్ టూల్స్లో ముఖ్యంగా మనకి ఏమేమి ఉంటాయి? రెపో రేట్ అని ఉంటుంది, రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది, క్యాష్ రిజర్వ్ రేషియో అని ఉంటుంది, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని ఉంటుంది, బ్యాంక్ రేట్ అని ఉంటుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుందండి MSF, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఈ 7 కలిపితే టోటల్గా మనకి క్వాంటిటేటివ్ టూల్స్. కొన్ని బుక్స్లో ఈ 4 ఇస్తాడు, ఇవి ఇవ్వడు. కాకపోతే మొత్తం 7 ఉంటాయండి. కొన్ని బుక్స్లో 4 ఇస్తారనమాట, ఫస్ట్ 4 ఇస్తారు. కాకపోతే మనకు ఓవరాల్గా చూసుకుంటే 7 ఉంటాయి కంప్లీట్గా చూసుకుంటే. కాబట్టి మనకి ఇవి క్వాంటిటేటివ్ టూల్స్. మనము ఈరోజు క్వాంటిటేటివ్ టూల్స్ పైన ఫోకస్ చేస్తూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామండి. ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైతే చదువుతున్నామో దానిపైన ఫోకస్ చేయండి. జనరల్గా మీకు డీవియేట్ అవ్వకండి. అంటే జనరల్ డౌట్స్ లేకపోతే దీన్ని కూడా చెప్పిన దానిపైన ఫోకస్ చేయండి. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించదు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు టు ద పాయింట్ చదవాలి, అదేంటో అర్థం చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి, అంతే అనమాట. మనం ఇంకా డీప్గా డిగ్ చేస్తే ఏంటంటే మనకే లాస్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఎందుకంటే చాలా ఉంటుంది కాబట్టి చదవాల్సింది. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్సెస్గా థింక్ చేయకూడదండి ఎప్పుడన్నా. సో చెప్పిన పాయింట్ పైన మోస్ట్లీ ఫోకస్ చేయండి. మనం ఈరోజు మోస్ట్లీ క్వాంటిటేటివ్ టూల్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్వాంటిటేటివ్ టూల్స్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది, మాట్లాడాల్సింది సిఆర్ఆర్ గురించి మాట్లాడదామండి. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. క్యాష్ రిజర్వ్ రేషియో. నేను మీకు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే బాలయ్య బాబు బ్యాంక్లో ఏమని చెప్పాను? బాలయ్యకి మొత్తం NDTL, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్, ఒక 100 కోట్లు వచ్చినాయి అనుకున్నాం కదండి. అయితే బాలయ్య బాబు హ్యాపీగా ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్ నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నాం. ఫోన్ వచ్చినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు? ఇందులో కొంత శాతాన్ని ఆర్బీఐ దగ్గరికి ఇవ్వాలి డబ్బు అన్నారు. దానితోనే బాలయ్య కోపం వచ్చింది అనుకున్నాం కదా. సో ఇప్పుడు దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఒక బ్యాంకుకి 100 కోట్లు వచ్చిందండి డిపాజిట్స్. ఇదే NDTL అంటాం, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఇప్పుడు ఒకవేళ
ఏదన్నా బ్యాంక్ దగ్గర కొంత క్యాష్ ఉంచుకోలేకపోయింది అనుకోండి, ఒకానొక సందర్భంలో చాలామంది వ్యక్తులు డిపాజిటర్స్ కస్టమర్స్ ఒకటేసారి వచ్చి డిమాండ్ చేశారనుకోండి, మా డబ్బు మాకు తిరిగి వెయ్యండి అని. అట్లాంటప్పుడు బ్యాంక్ కొంత కూడా పక్కన పెట్టుకోకపోతే డబ్బులు మరి చాలా కష్టమైపోతుంది కదా. బ్యాంక్ వాళ్ళని వాళ్ళు డిమాండ్ తీర్చలేదు. ఎప్పుడైతే వాళ్ళు డిమాండ్ తీర్చలేదో ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ పైన ఉన్న నమ్మకం పోతుంది. అందుకని చేత ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడన్నా ఏదన్నా బ్యాంక్ ఒకవేళ ఇటువంటి పరిస్థితి వచ్చినా, లేకపోతే ఒక బ్యాంక్ దివాలా తీసేసింది అనుకోండి, ఏదైనా ఒక బ్యాంక్ దివాలా తీసుకున్నట్లయితే ఆ కస్టమర్స్కి డిపాజిట్స్కి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించడం కోసం ఆ బ్యాంకుకి సంబంధించిన డబ్బులు కొంత ఆర్బీఐ దగ్గర ఉంచుకుంటే కష్ట సమయంలో ఆర్బీఐ ఆ ఉంచిన డబ్బులని ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత నష్టాన్ని పూడ్చగలుగుతుంది అనే ఉద్దేశంతో ఆర్బీఐ ఒక కాన్సెప్ట్ పెడుతుంది అనమాట, క్యాష్ రిజర్వ్ రేషియో అని. క్యాష్ రిజర్వ్ రేషియో ఎప్పటికెప్పుడు మారుస్తూ ఉంటారండి సందర్భం బట్టి, అది మనం చూస్తాము. సో క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి అంటే, మనీ దట్ ది కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మనీ రూపంలో, క్యాష్ రూపంలో, నగదు రూపంలో ఉంచాలి. దాన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం, పేరులోనే ఉంది. క్యాష్ రిజర్వ్గా ఉంచాలి ఆర్బీఐ దగ్గర. మనీ దట్ కమర్షియల్ బ్యాంక్స్ కీప్ విత్ ఆర్బీఐ, ఇది డెఫినేషన్ అనమాట సిఆర్ఆర్కి. అయితే బాలయ్య బాబుకి ఇది అర్థమవుతుంది. సరే, మళ్ళీ ఫోన్ చేసి ఆర్బీఐ గవర్నర్ గారు నాకు అర్థమైంది, నేను ఇంత పెట్టాలంట కదా, అది ఓవరాల్ ఆర్థిక వ్యవస్థకే అది మంచిదంట కదా, అన్ని బ్యాంకులు చేయాల్సిందంట కదా, నాకు అప్పుడు తెలియదు, అది ఇప్పుడు తెలుసుకున్నాను. సరే, నేను ఎంత ఇవ్వాలి అని ఆర్బీఐ గవర్నర్కి అడుగుతాడు బాలయ్య బాబు. ఆర్బీఐ ఈ రేట్ ఉంటుందండి, ప్రెజెంట్ సిఆర్ఆర్ అనేది ఎప్పటికెప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలన్నమాట, మారుస్తూ ఉంటుంటారు ఆర్బీఐ వాళ్ళు. ప్రెజెంట్ మనం చూసుకుంటే, అంటే ఈ రోజుకి చూసుకుంటే, ఈ రోజు అంటే ఏంటి, 5th May 2020 మనం చూసుకున్నట్లయితే ఎంత ఉంది సిఆర్ఆర్ అంటే, మనకి ప్రెజెంట్ 3% ఉందండి సిఆర్ఆర్. ప్రెజెంట్ సిఆర్ఆర్ ఎంత ఉంది అంటే 3% ఉందన్నమాట ప్రెజెంట్. ఇది లేటెస్ట్, ఇది మారుతున్నప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో మన బాలయ్య బాబు గారు ఏం చేస్తారంటే, మొత్తం 100 కోట్లలో 3 కోట్లని ఆర్బీఐకి ఇచ్చేస్తారు. ఈ ఆర్బీఐ తన దగ్గర బాలయ్య కమర్షియల్ బ్యాంక్కి సంబంధించిన సిఆర్ఆర్గా దాస్తుంది. అయితే బాలయ్య బాబు అంటాడు, ఆర్బీఐ గారు, నేను మీకు 3 కోట్లు నా డబ్బులు ఇచ్చాను కదా, మీ దగ్గర దుంచుతున్నారు కదా, నాకు వడ్డీ ఎంత ఇస్తారు అంటాడు. అరే బాబు, ఇది వడ్డీ ఇచ్చే డబ్బు కాదు, ఇది నువ్వు ఒకవేళ నా దగ్గర నీకు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నీకు వడ్డీ ఇస్తాం, కానీ ఇది సిఆర్ఆర్ బాబు, ఇది నువ్వు ఉంచాలి, దీనిపై నీకు ఎటువంటి వడ్డీ రాదు అని చెప్తుంది అనమాట ఆర్బీఐ. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సిఆర్ఆర్ పైన ఎటువంటి వడ్డీ ఉండదు, నో ఇంట్రెస్ట్ గివెన్ ఆన్ సిఆర్ఆర్, సిఆర్ఆర్ పైన ఎటువంటి వడ్డీ ఉండదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మారదండి, ఎవ్రీ 3 మంత్స్కి అట్లా మారుతుంటుంది, ప్రతిరోజు మారదనమాట. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మారుస్తుంటారు, పరిస్థితులు బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి. కాబట్టి దీనిపైన ఎటువంటి వడ్డీ అనేది చెల్లించదు ఆర్బీఐ. ఇప్పుడు ఇది అసలు ఎందుకు ఇది పెట్టడం జరిగింది అంటే, మీకు చెప్పాను, ఎప్పుడన్నా ఒక బ్యాంక్ దివాలా తీస్తే అట్లీస్ట్ ఈ 3 రూపాయల్లో కొంత, ఈ 3 రూపాయలని ప్రజలకి ఎంతో కొంత నష్టపరిహారం చేయడం కోసం, ఆదుకోవడం కోసం. ఇప్పుడు చదవబోయేది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మరి ఇప్పుడు ఈ ఆర్బీఐ దగ్గర ఇది ఒక టూల్గా మనం అనుకున్నాం, ఇది ఒక పరికరంగా అనుకున్నాం సిఆర్ఆర్. ఆర్బీఐ ప్రధానంగా ద్రవ్య విధానం ద్వారా చేసేది ఏంటి అంటే, ద్రవ్యోల్బణను అరికట్టడం, అంటే ఇన్ఫ్లేషన్ను అరికట్టడం. అంటే ఎప్పుడన్నా ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్ ఆ పాయింట్స్ లాస్ట్ క్లాస్లో చూసాం కదండి. ఎప్పుడన్నా ధరలు గనక జనరల్గా ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని మనము ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఎప్పుడన్నా జనరల్గా ధరలు తగ్గుతూ ఉంటే దాన్ని మనము డీఫ్లేషన్ అంటాము. లాస్ట్ క్లాస్లో క్లియర్గా చూసాము, ఎక్కువ ఇన్ఫ్లేషన్ మంచిది కాదు, డీఫ్లేషన్ కూడా మంచిది కాదు. మరి ఏది మంచిది అంటే, ఒక ఎవ్రీ ఇయర్కి ఒక 2 to 4 మధ్యలో ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిది. ఎందుకు అనేది లాస్ట్ క్లాస్లో దీని గురించి స్పష్టంగా చూసామండి. మళ్ళీ ఇప్పుడు మనం అది మీరు ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ క్లాస్, ఈ క్లాస్ తర్వాత చూడండి, క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనం చూసాం, హై ఇన్ఫ్లేషన్ వస్తే ఎందుకు మంచిది కాదు అనే పాయింట్ కూడా చూసాం మనం.
అదేవిధంగా డీఫ్లేషన్ కూడా ఎందుకు మంచిది కాదు, బ్యాడ్ అని ఆఖరికి కంక్లూడ్ చేసాము. కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఆర్బీఐ సిఆర్ఆర్ని ఉపయోగించి ఏ విధంగా ఈ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ని, డీఫ్లేషన్ని, ద్రవ్య సరఫరా, మనీ సప్లైని, క్రెడిట్ రెగ్యులేషన్ అంటే బ్యాంకులు విధించే వడ్డీ రేట్లను ఏ విధంగా నియంత్రిస్తుందో ఈ పరికరం ఉపయోగించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో బాగా ద్రవ్యోల్బణం పరిస్థితి ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడన్నా ఒక ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఆ ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరా, ద్రవ్య సరఫరా, మనీ సప్లై ఎక్కువగా ఉంటుందో అప్పుడే ఇన్ఫ్లేషన్ కదండి. ఎందుకంటే మనీ ఎక్కువగా ఉంది కాబట్టి జనాల దగ్గర, మరి జనాలు ఎక్కువ రేటు పెట్టడానికి అంటే ఎక్కువ రేటు పెట్టడానికి వాళ్ళు సమ్మతంగా ఉన్నారు కాబట్టి, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణన పరిస్థితిలో, ఇన్ఫ్లేషన్ పరిస్థితిలో ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ మంచిది కాదు. ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు ఉంటుంది ఎప్పుడన్నా అంటే మనీ సప్లై ఎక్కువగా ఉంటే ఒక ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ చేయాల్సింది ఏంటి? ఆర్బీఐ టాస్క్ ఎయిమ్ ఏంటి? ఇప్పుడు ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. ఇన్ఫ్లేషన్ ఏ విధంగా తగ్గించాలి? మనీ సప్లైని తగ్గించాలి ఆర్థిక వ్యవస్థలో. ఎయిమ్ ఏంటి అంటే మనీ సప్లైని తగ్గించడం. ఇప్పుడు దీన్ని ఆర్బీఐ సిఆర్ఆర్ ఉపయోగించి ఎలా చేస్తుంది అంటే సింపుల్ అండి. మనకి ఆర్బీఐ యొక్క సిఆర్ఆర్ రేట్ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకవేళ గనక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఉంటే అక్కడ ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉన్నట్లు. ద్రవ్య సరఫరా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించాలి ఆర్బీఐ. ద్రవ్య సరఫరాను ఆర్థిక వ్యవస్థలో తగ్గించాలి అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ రేట్ను ఎక్కువగా పెడుతుంది, సిఆర్ఆర్ హైగా పెడుతుంది. సిఆర్ఆర్ హై పెడితే ద్రవ్య సరఫరా ఎందుకు తగ్గుద్ది సార్ ఆర్థిక వ్యవస్థలో అంటే దాని అక్కడ మెకానిజం చూడండి ఏమవుతుందో. ఎప్పుడన్నా ఆర్బీఐ సిఆర్ఆర్ ఎక్కువగా చేసింది అనుకోండి, మన బాలయ్య బాబు గారు ముందు ఏంటి 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్లలో ఒకవేళ గనక సిఆర్ఆర్ 3 అన్నాం అనుకోండి, కేవలం 3 కోట్లు మాత్రమే ఆర్బీఐ దగ్గర ఉంచి మిగతా 97 కోట్లు బాలయ్య దగ్గరే ఉంటుంది. అప్పుడు బాలయ్య ఏం చేస్తాడు? నా దగ్గర 97 కోట్లు ఉంది, సో నేను 97 కోట్లు మీకు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను రెండో అని చెప్పి తక్కువ రేటుకే, తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వడానికి చూస్తాడు. ఎందుకంటే అతని దగ్గర 97 ఉంది కాబట్టి. మా ఆర్థిక వ్యవస్థలో కూడా ద్రవ్య సరఫరా 97 కోట్లు అవుతుంటుంది. అదే ఒకవేళ సిఆర్ఆర్ ఒక 10-12% పెట్టారనుకోండి సిఆర్ఆర్, అప్పుడేమవుతుంది? 100 కోట్లలో బాలయ్య 12 కోట్లు ఆర్బీఐ దగ్గర ఉట్టినే పెట్టేసేయాలి. ఇంకా బాలయ్యకి మిగిలింది కేవలం 88 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేవలం 88 కోట్లు మాత్రమే బాలయ్య బాబు దగ్గర ఉంది కాబట్టి లోన్లు ఇచ్చేది కూడా ఎక్కువ రేటుకి ఇస్తాడు. ఎప్పుడైతే ఎక్కువ రేటుకి లోన్లు ఇస్తున్నాడో అప్పుడు ఎక్కువ మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఎప్పుడైతే ఎక్కువ మంది లోన్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరో వాళ్ళు కొత్తగా పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎప్పుడైతే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్లు చేయరో పెద్దగా ఉపాధి కలిగించబడదు. ఎప్పుడైతే ఎక్కువ మందికి ఉపాధి అనేది కలిగించడం లేదు అంటే అప్పుడు జనాల దగ్గర డబ్బు ఉండేది తక్కువైపోతుంది. ఎప్పుడైతే జనాల దగ్గర ఉండే డబ్బు తక్కువైపోతుందో దాంతో వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే జనాల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళు కొనుక్కునే వస్తువులపైన వాళ్ళ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోతుందో ఆ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఉంటారు కదండి, ప్రొడ్యూసర్స్, వాళ్ళు వస్తువులపైన డిమాండ్ తగ్గింది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ప్రొడక్షన్ని తగ్గించుకోవాలి అని చూస్తారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారు? డిమాండ్ తగ్గింది కాబట్టి ధరలను తగ్గించడానికి చూస్తారు. 100 పెడితే ఎవరు కొనట్లేదు, అందుకనే వాళ్ళు 90 పెడతారు, ఇంకా రేట్లు తగ్గిస్తారు. అంటే లాస్ట్కి ఏమైంది ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో అంటే ఇన్ఫ్లేషన్, ఈ ద్రవ్యోల్బణం తగ్గుతుంది. సో ఇప్పుడు అది మనం టేబుల్గా చూసుకుందాం అన్నమాట. 2500 నోట్స్ బ్యాన్ చేసే ప్లానింగ్ ఎగ్జాంపుల్ దీనికి అవ్వదండి, అది డిమానిటైజేషన్, అది వేరనమాట. డిమానిటైజేషన్ చేసింది ఎందుకంటే బ్లాక్ మనీని అరికట్టడానికి. అది డిమానిటైజేషన్ చేయడం ద్వారా మనీ సప్లై ఏం తగ్గలే అండి. ఆ నోట్లు తీసేసి కొత్త నోట్లను విడుదల చేశారు, దానివల్ల మనీ సప్లై ఏం తగ్గిపోలే. ఎంతైతే మనీ ఉందో ఆల్మోస్ట్ 99.2% ఎంతో అంతే వచ్చేసింది బ్యాక్. సో డిమానిటైజేషన్ దీనికి ఎగ్జాంపుల్ కాదండి, ఇవి టూల్స్ అనమాట. ఒక ఆర్థిక వ్యవస్థలో వీటిని ఉపయోగించి ఇవి మనం చేస్తాం, అవి టూల్స్. అవి 15 వరకు ఉండొచ్చు అండి. వెంకట్ సాయి కుమార్ గారు సిఆర్ఆర్ హైయెస్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే
అంటే ఒకప్పుడు ఉండేది ఇది 3 to 15% ఉండొచ్చు అని ఒకప్పుడు ఉండేది, కానీ మార్చుకోవచ్చు అండి. ఆర్బీఐ పరిస్థితులు బట్టి మార్చుకోవచ్చు, కానీ జనరల్గా ఏమని చెప్తారు అంటే 3 to 15%, అంటే 3 కన్నా తగ్గకూడదు, 15 కన్నా పెరగకూడదు, ఈ రేషియో చెప్తారనమాట. కానీ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఆర్బీఐ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు మనకి సిఆర్ఆర్ అనేది, సిఆర్ఆర్ వెనక్కి ఇస్తారని ఎవరో అడుగుతున్నారు. సిఆర్ఆర్ ప్రొడక్షన్ తగ్గితే ధరలు పెరగాలి కదా సార్ అంటే, నాగరాజు గారు ప్రొడక్షన్ తగ్గితే ధరలు కాదండి. ప్రొడక్షన్ ఎందుకు తగ్గుద్ది? డిమాండ్ లేదు వస్తువుకి. ఇప్పుడు కార్లకి ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, ₹1,00,000 అమ్ముతారు. కార్కి డిమాండే లేదనుకోండి పెద్దగా, వాళ్ళు ఆఫర్లు పెట్టి 90,000కే ఇస్తారనమాట. దాంతోపాటు వాళ్ళ ప్రొడక్షన్ కూడా లాసులు లేకుండా కొంత చేయించుకుంటారు, ప్రొడక్షన్ తగ్గించుకుంటారు. ధరలు ఎప్పుడు మనం ఇది థియరటికల్గా మాట్లాడతామండి, థియరీ పరంగా మాట్లాడతాము. థియరీ పరంగా ఏంటి అంటే, ధరలు ప్రైజెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిమాండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడైతే డిమాండ్ తక్కువగా ఉంటుందో అప్పుడు ధరలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ రెండిటి మీదే ధరలు, డిమాండ్, ఈ రెండిటి మీదే మనకి థియరీ మీద మనం మాట్లాడుకుంటామండి. బయటకు జరిగే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మనం థియరటికల్గా మాట్లాడతాం అనమాట అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు మనం కేవలం ఈ రెండే పరిగణించుకుంటాం. డిమాండ్ ఎక్కువగా ఉంటే ధరలు ఎక్కువగా ఉంటాయి, డిమాండ్ తక్కువ ఉంటే ధరలు తక్కువగా ఉంటాయి. ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి. మరి ఇప్పుడు గోల్డ్ అంత ఎక్కువ రేటు ఉన్నా ఎందుకు సార్ అంత ఎక్కువ అంటే డిమాండ్? కొన్ని వస్తువులు ఉంటాయి, వాటికి గిఫెన్ గూడ్స్ అంటాం. మళ్ళీ కొన్ని వస్తువుల యొక్క ప్రైసెస్ తగ్గితే మళ్ళీ డిమాండ్ పెరుగుద్ది. ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ జనరల్గా థియరీలు ఏంటంటామంటే, ఎప్పుడన్నా మనకి డిమాండ్ ఉంటేనే ఎక్కువ డబ్బులు వెచ్చించడానికి ట్రై చేస్తాం, అప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు పెట్టడానికి ట్రై చేస్తారు. డిమాండే లేకపోతే ఆబ్వియస్లీ తగ్గించేస్తారు అన్నమాట రేట్స్. కాబట్టి ఇది మనం ఒక ఈక్వేషన్ రూపంలో చూసుకుంటే ఏమవుతుంది? సిఆర్ఆర్ అంటే సిఆర్ఆర్ హైగా పెట్టింది అనుకోండి, ఆర్బీఐ సిఆర్ఆర్ హైగా పెట్టింది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది? బ్యాంక్స్ దగ్గర డబ్బు ఉంటుంది కదండి వడ్డీలు ఇవ్వడానికి. సో మనీ లెఫ్ట్ విత్ బ్యాంక్స్ అనేది తక్కువ అవుతుంది, మనీ లెఫ్ట్ విత్ బ్యాంక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, మనీ లెఫ్ట్ విత్ బ్యాంక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనీ లెఫ్ట్ విత్ బ్యాంక్స్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు బ్యాంక్స్ అనేవి ఎక్కువ వడ్డీ రేట్కి అప్పులు ఇస్తాయి. బ్యాంక్స్ చార్జ్ హై ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఎక్కువ వడ్డీ రేటుకి బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ వడ్డీలకి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయో ఎక్కువ మంది తీసుకోరు. సో ఎక్కువ మంది ఎవరైతే తీసుకోరో అప్పులు, అప్పుడు పెద్దగా పెట్టుబడులు ఉండవు, నో ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే పెట్టుబడులు పెద్దగా ఉండవో, జీతాలు పెద్దగా ఉండదో, అప్పుడు జనాల యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గుతుందో అప్పుడు వస్తువుల యొక్క డిమాండ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే వస్తువుల డిమాండ్ తగ్గిందో ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గుద్ది. సో ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్బీఐ ఈ విధానం చేసింది. తద్వారా ఆర్బీఐ ఏం సాధించింది? ప్రైస్ని తగ్గించుకోగలిగింది. అంటే ఆర్బీఐ సిఆర్ఆర్ను ఉపయోగించి తన యొక్క ధ్యేయాన్ని తెచ్చుకుంది కదండి. ఆ విధంగా ఆర్బీఐ ఈ పరికరాలను ఉపయోగించుకుంటూ వీటిని తగ్గించుకుంటూ, పెంచుకుంటూ, మార్చుకుంటూ అంటే ట్వీక్ చేసుకుంటూ పరిస్థితికి అనుగుణంగా ఉన్న పరిస్థితిని మనకు బాగుపరుస్తుంది అనమాట ఆర్బీఐ. ఉన్న పరిస్థితి అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్, మనీ సప్లై, బ్యాంకులు అప్పులు ఇచ్చే వడ్డీ రేటు, క్రెడిట్, ఈ మూడింటిని ప్రధానంగా ఆర్బీఐ రెగ్యులేట్ చేసుకుంటుంది అనమాట ఇవి ఉపయోగించి. సో ఇది సిఆర్ఆర్ గురించి అండి. ఓకే కండి. సో ఇది ఎప్పటికెప్పుడు మారుస్తుంటారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఈరోజు బాలయ్య బాబు గారికి 100 కోట్లు ఉంది డిపాజిట్స్, రేపు సడన్గా ఒక 50 కోట్లు వచ్చిందనుకోండి ఇంకో డిపాజిట్ సడన్గా. ఇప్పుడు బాలయ్య ఏం చేయాలి? ఎవ్రీడే అప్డేట్ చేసుకోవాలి తన ఎన్డీటీఎల్. ఎవ్రీడే అప్డేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు 150 కోట్లు అయ్యింది కాబట్టి 150 కోట్లలో 3% అంటే అతను 4.5 కోట్లు ఆర్బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ రోజు. అప్పుడు ఒకవేళ బ్యాంకులో సడన్గా అందరూ చాలామంది తీసేసి బాలయ్య బాబు గారి బ్యాంక్ యొక్క ఎన్డీటీఎల్ 50 కోట్లు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ రోజు రిటర్న్ పంపించేస్తుంది ఆర్బీఐ. ఎందుకు? 50 కోట్లు ఉంది, 50 కోట్లు 3% అంటే కేవలం 1.5 crores, కాబట్టి మిగతా ₹1.5 కోటి బ్యాంక్కి తిరిగి పంపించేస్తుంది. కాబట్టి ఆ విధంగా 3% బ్యాంక్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట డైలీ. ఆర్బీఐ నుంచి బ్యాక్ వస్తుంది తగ్గితే,
వీళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందంటే వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఆర్బీఐ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే కదండి ఈ పాయింట్. ఇది మనకి క్యాష్ రిజర్వ్ రేషియో గురించి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఎస్ఎల్ఆర్, సెకండ్ టైప్ ఆఫ్ క్వాంటిటేటివ్ టూల్. ఏంటి అంటే ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్. మనకి లిక్విడిటీ అంటే అర్థం ఏంటో తెలిస్తే ఇది ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి అంటే మనము ఎక్కువగా ఒక మాధ్యమంగా వాడుకోవాలి అంటే మనం ఏది వాడతామంటే ఆర్థిక వ్యవస్థలో డబ్బుని వాడతాం, అంటే నగదుని, క్యాష్ని వాడతాం. సో క్యాష్ లాగానే క్యాష్కి ఎంత వాల్యూ ఉందో అంతే వాల్యూగా ఈజీగా మనం ఏవైతే క్యాష్ రూపంలో మార్చుకోగలుగుతామో అది కూడా ఆల్మోస్ట్ క్యాష్ లాంటివే, క్యాష్ అంత విలువే. కావాలి అంటే వెంటనే వాటిని క్యాష్ రూపంలో మార్చుకోవచ్చు అనేదే మనము లిక్విడ్ అసెట్స్ అంటామండి. లిక్విడ్ అసెట్స్ అంటాం. సో లిక్విడ్ అసెట్స్ అంటే మనము ముఖ్యంగా వాటిని క్యాష్ రూపంలో వెంటనే మార్చుకోగలుగుతాం. అవి కూడా క్యాష్తో సమానమైనటువంటి స్టేటస్ని కలిగి ఉంటుంది ఎకానమిక్ సిస్టంలో అనే వాటిని మనము లిక్విడ్ అసెట్స్ అంటాం. సో బేసికలీ లిక్విడిటీ అంటే ఏమేమి వస్తాయి మనకి అంటే మీరు చెప్పండి. క్యాష్ ఓకే, మనకి ముఖ్యంగా ఎక్కువగా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఉండొచ్చు. సో మిగతా రెండు ఉంటాయి అన్నమాట. అవి కూడా ఆల్మోస్ట్ క్యాష్ అంత లిక్విడిటీ ఉంటుంది. క్యాష్ అంత లిక్విడిటీ అంటే ఏంటి? వాటిని కూడా క్యాష్ని ఏ విధంగా అయితే మనం ఫ్రీక్వెంట్గా మార్చుకోగలుగుతామో వాటిని క్యాష్ రూపంలో వాటిని కూడా వెంటనే మార్చుకోగలుగుతాము. ఎందుకంటే వాటిని కూడా అందరూ అంగీకరిస్తారు అని చెప్పేది. సో ఎస్, మధు గారు గోల్డ్ అన్నారు. మధు, సాహిత్య సుమన్ గోల్డ్ అండి. నెక్స్ట్ గోల్డ్ కూడా మనకి ఏంటి, ఇప్పుడు బంగారం షాప్కి వెళ్ళి గోల్డ్ ఇచ్చినా దానికి తగిన వాల్యూ క్యాష్ ఇచ్చేస్తారనమాట. కాబట్టి ఈజీలీ ఎక్స్చేంజబుల్ టు క్యాష్, వాటిని లిక్విడ్ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే షేర్స్ అంటున్నారు సమ్మన్ జగదీష్ గారు. షేర్స్ కన్నా ముఖ్యం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అనుకోండి, షేర్ ఆ కంపెనీ దివాలా తీసేయచ్చు ఒక్కసారి, అప్పుడు మనది పోతుంది షేర్. అందుకనే షేర్స్ లాంటిదే మనకి ఏంటి అంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. వాటినే మనము జీసెక్స్ అంటాం, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాము. ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి, గవర్నమెంట్ బ్యాకింగ్ కాబట్టి చాలా ట్రస్ట్ వర్ది ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏం లేవండి, ఇవి ఒక టైప్ ఆఫ్ బాండ్స్ అనమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ బాండ్స్. బాండ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడన్నా ప్రభుత్వానికి డబ్బులు కావాల్సినప్పుడు ప్రభుత్వము మనకి బాండ్లు వదులుతుంది. ఆ బాండ్లు మనం కొనుక్కోవచ్చు, ప్రజలమైనా బ్యాంకులన్నా ఎవరన్నా కొనుక్కోవచ్చు. అవి ఏమని చెప్తుంది ప్రభుత్వం, ఈరోజు మీరు నాకు 100 రూపాయలు ఇవ్వండి, నేను మీకు 10 సంవత్సరాల్లో 120 రూపాయలు ఇస్తాను, 10 ఇయర్స్లో 120 రూపాయలు తిరిగిస్తాను అంటది ప్రభుత్వం. దీన్నే మనము గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాము, గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో ఇది మనం కొనడం ద్వారా మనకి డబ్బు వస్తుంది అనమాట, ప్రభుత్వానికి డబ్బు వస్తుంది, మనకి బాండ్స్ పేపర్స్ వస్తాయి. ఇది మనకి ఎక్కువ మంది కొంటారు వీటిలో. ఎందుకు అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికో అప్పిస్తే వాళ్ళు తిరిగిస్తారని గ్యారంటీ ఉండదు. వెళ్ళి బ్యాంకులో దాచుకుంటే బ్యాంకు దాదాపుగా 3 to 4% మాత్రమే వడ్డీ చెల్లిస్తుంది. అదే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనం పెట్టుకుంటే దాదాపుగా 8 to 10% దాకా కూడా వస్తుంది. ఇది మనకి బెటర్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ కాబట్టి సేఫ్, ఎత్తివేయడం అనేది ఉండదు. కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు. ముఖ్యంగా జనాలు కాదు కానీ బ్యాంక్స్ ప్రధానంగా కొంటారండి. బ్యాంక్స్, ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా వారు దేనిపైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెడతారంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన పెట్టుబడి పెడతారు. కాబట్టి ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే లిక్విడిటీ అంటే ఈ 3 వస్తాయి అన్నమాట. లిక్విడిటీ అంటే ఏమొస్తాయండి? క్యాష్ వస్తుంది. అవునండి సత్య గారు, అమరావతికి ఇచ్చారు నిర్మాణానికి, అవన్నీ మనకి బాండ్స్, గవర్నమెంట్ బాండ్సే. అదొక ఎగ్జాంపుల్ అనమాట. బాండ్స్ మనకు చాలా రకాలు ఉంటాయి. మీరు అన్నట్లు అమరావతికి ఇచ్చిన బాండ్స్, క్యాపిటల్ బాండ్స్, అవి కూడా గవర్నమెంట్ సెక్యూరిటీసే. సో అవన్నీ ఈ 3 లిక్విడ్ అసెట్స్ కింద వస్తాయి, క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అసలు ఏం తెలుపుతుందో మనం చూద్దాం. ఎస్ఎల్ఆర్ మనకి ఏం తెలుపుతుందంటే ఇది ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నట్లే ఏదన్నా బ్యాంక్ ఉంది, బ్యాంక్కి ఎన్డిటిఎల్ ఉంటాయి. ఎన్డిటిఎల్ ఉన్నప్పుడు
బాలయ్య బాబుదే అనుకుంటే ఒక 100 కోట్లు ఎన్డీటీఎల్ ఉంది, అందులో 3 కోట్లు బాలయ్య ఆర్బీఐకి సిఆర్ఆర్ కింద ఇచ్చేశాడు. ఇంకా ఆర్బీఐకి ఇంకా బ్యాంక్ బాలయ్య బాబు దిగి ఉన్నది 97 crores. ఇప్పుడు ఈ బాలయ్య బాబు 97 కోట్లని లోన్లకి ఇచ్చేసాడు అనుకోండి, మొత్తం ఇచ్చేసాడు. సడన్గా ఏదో జనాలకి అవసరం పడింది, డిపాజిటర్లు వచ్చి ఒక 50 కోట్లు అడిగారు అనుకోండి, అప్పుడు బాలయ్య బాబుకి ఎక్కడి నుంచి తేగలుగుతాడు? తేలేడు అనమాట బాలయ్య బాబు అంత డబ్బులు. 50 కోట్లంత పరిస్థితి జనరల్గా రాదులేండి. మ్యాక్సిమం మనం చూసుకుంటే 20 కోట్లు, 20% మ్యాక్సిమం ఎప్పుడన్నా. అంటే అది ఎకానమీలో ఎకానమిస్ట్స్ ఆర్థికవేత్తలు చెప్పిన అంచనా అనమాట. ఎప్పుడన్నా పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ ఒకేసారి వచ్చి జనాలు అడగరలేండి అని 20%. సో పోనీ ఆ మ్యాక్సిమం కేసే తీసుకొని 20 కోట్లు అవుతుంది కదా, 20%, 20 కోట్లు అడుగుతున్నారు అనుకోండి డిపాజిట్దారులు వచ్చి బాలయ్య బాబు అని. మొత్తం ఇచ్చేసాడు లోన్లో, తన దగ్గర ఇప్పుడు ఎటువంటి క్యాష్ రూపంలో ఉంచుకోలేదు. ఇప్పుడు మరి వాళ్ళకి ఎట్లా ఇస్తాడు? ఇవ్వలేడు. ఎప్పుడైతే డిమాండ్ చేసినప్పుడు ఇవ్వలేకపోయాడో ఆ బ్యాంకు, జనాలు ఆ బ్యాంకు పైన తిరుగుబాటు చేస్తారు. నెంబర్ 1, జనాలకి ఆ బ్యాంకు పైన నమ్మకం పోతుంది. నెంబర్ 2, దానితో ఆ బ్యాంకు దివాలా తీసే పరిస్థితి వస్తుంది. నెంబర్ 3, ఒక బ్యాంకు దివాలా తీస్తే అక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థ పైనే ప్రభావం ఉంటుంది. అందుకని చేత ఆర్బీఐ ఒక రూల్ పెట్టిందనమాట. అది ఏంటి అంటే ప్రతి వాణిజ్య బ్యాంకు, ప్రతి బ్యాంకు వారికి ఉన్న మొత్తం ఎన్డీటీఎల్లో, వాళ్ళకు ఉన్న మొత్తం డిపాజిట్లలో అంటే 100 కోట్లలో ఎన్డీటీఎల్లో ఆ బ్యాంకు ఖచ్చితంగా కొంత శాతం, కొంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ ఈ లిక్విడ్ అసెట్స్లో పెట్టుకోవాలి. ఈ లిక్విడ్ అసెట్స్లో తన దగ్గరే పెట్టుకోవాలి, ఆ బ్యాంకు దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా సడన్గా డబ్బు అవసరం పడవచ్చు. అందుకని మీరు లిక్విడ్ అసెట్స్ రూపంలో కొంత % ఖచ్చితంగా బ్యాంకుల దగ్గర పెట్టుకోవాలి అని ఆర్బీఐ రూల్ పెట్టింది. దాన్నే మనము SLR, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని అంటాము. సో ప్రస్తుతం SLR బ్యాంక్ ఎంత పెట్టింది అంటే 18.50% పెట్టింది ప్రస్తుతం అండి. లేటెస్ట్ ప్రస్తుతం అంటే 5th May 2020. సో ప్రస్తుతం 18.50% ఆర్బీఐ SLRగా పెట్టడం జరిగింది. ఇప్పుడు దీనికి అర్థం ఏంటో నేను చెప్తాను చూడండి. ఎన్డీటీఎల్ అబ్రివేషన్ అంటున్నారండి, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అండి, వెంకట్ సాయి కుమార్ గారు. అంటే ఆల్రెడీ దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసామండి, బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్లో. అది కవర్ చేయండి క్లాస్ అయ్యాక, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనకి డెఫినేషన్ చూసుకుంటే SLR అంటే ఏంటి అంటే ఇది దట్ పర్సెంటేజ్ ఆఫ్ NDTL, that percentage of NDTL that the commercial banks వాణిజ్య బ్యాంకులు కీప్ విత్ దెమ్, వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఆర్బీఐ దగ్గర పెట్టడం కాదు, ఇది బ్యాంకుల వద్దే ఉంచుకోవాలి. కీప్ దట్ ది కమర్షియల్ బ్యాంక్స్ కీప్ విత్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రూపంలో? లిక్విడ్ అసెట్స్ రూపంలో. లిక్విడ్ అసెట్స్ కనుక ఏంటి? క్యాష్, గోల్డ్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది డెఫినేషన్ ఆఫ్ SLR అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ SLR అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది అంటే అది 18.50% ఉంది అని మనం అనుకున్నాం. 18.50% ఉంది ప్రెజెంట్. SLR కమలేష్ గౌర్ల గారు 18.25 అంటారంటే 18.50 అండి. సో 18.50 మనకి ఉంది అని మనం తీసుకుంటాం SLRని. ఇప్పుడు ఆర్బీఐ ఈ SLRని ఉపయోగించుకుంటూ ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ని, ఏ విధంగా మనీ సప్లైని, ఏ విధంగా వాణిజ్య బ్యాంకులు అందించే క్రెడిట్ని, రుణాలని, రుణాలని రెగ్యులేట్ చేస్తుంది మనం చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందనుకోండి, ద్రవ్యోల్బణ పరిస్థితి ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? అక్కడ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ధరలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? ఆ ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ఎక్కువగా ఉంటే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే SLRని బాగా పెంచేస్తుంది. ఒక 30%, 28% ఎంతో పెంచేస్తుంది. అంత పెంచినప్పుడు ఏమవుతుంది? SLR ఈ బ్యాంకుల దగ్గర ఉండే, బ్యాంకులు అప్పుకి ఇవ్వడానికి బ్యాంకుల వద్ద ఉండే డబ్బులు తగ్గిపోతుంది కదా. ఎందుకంటే ఎక్కువ శాతం సపరేట్గా ఉంచాలి కదా, వీటిని కలపడానికి లేదు కదా బ్యాంకు, ఈ డబ్బులను అప్పు ఇవ్వడానికి లేదు కదా. సో ఎప్పుడైతే SLR బాగా పెంచేస్తే మనకి అప్పుడు ఆ పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే మనీ
అవైలబుల్ విత్ బ్యాంక్స్ అనేది తగ్గిపోతుందండి ఫర్ గివింగ్ లోన్స్. మనీ అవైలబుల్ ఫర్ లోన్స్, బ్యాంకుల దగ్గర ఉన్న మనీ అవైలబుల్ ఫర్ లోన్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే బ్యాంకుల వద్ద రుణాలు చెల్లించడానికి డబ్బులు తగ్గిపోయిందో అప్పుడు ఎక్కువ వడ్డీ రేట్ని పెడతాయి. ఎప్పుడైతే ఎక్కువ వడ్డీ రేట్ను పెడతాయో తక్కువ మందికి అప్పు వస్తుంది. ఎప్పుడైతే తక్కువ మందికి అప్పు వస్తుందో అప్పుడు పెట్టుబడులు పెద్దగా ఉండవు కదండి, లో ఇన్వెస్ట్మెంట్. సేమ్ ఇందాకలాగనే పెట్టుబడులు పెద్దగా ఉండదు. ఎప్పుడైతే పెట్టుబడులు పెద్దగా ఉండదో అప్పుడు జనాల యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గిపోతుందో ఆర్బీఐ దగ్గర, ఇది జనాల దగ్గర, అక్కడ ఏమవుతుంది, వస్తువుల యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే వస్తువుల డిమాండ్ తగ్గిపోతుందో ధరలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం. సో ఈ విధంగా ఆర్బీఐ ఉన్న పరిస్థితి నుంచి తన ధ్యేయాన్ని తెచ్చుకుంది. ఏ విధంగా? ఈ ఎస్ఎల్ఆర్ను ఉపయోగించుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆపోజిట్ కూడా మీరు వేసుకోండి. ఎప్పుడన్నా ఒక ఆర్థిక వ్యవస్థలో డీఫ్లేషన్ అవుతుంది, ధరలు తగ్గుతున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ప్రజల వద్ద డబ్బులు పెద్దగా లేకపోతే. ఇప్పుడు ప్రెసెంట్ మనం సిచ్యువేషన్ చూసుకున్నాం అనుకోండి, జనాల దగ్గర పెద్దగా డబ్బులు లేవు. ఎందుకంటే అంత లాక్డౌన్ పరిస్థితి ఉంది. లాక్డౌన్ పరిస్థితిలో జనాల దగ్గర డబ్బులు లేవు కాబట్టి డిమాండ్ తక్కువగా ఉంది. డిమాండ్ తక్కువగా ఉంది కాబట్టి ఇవంతా వెళ్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో డిమాండ్ని పెంచాలి. డిమాండ్ పెంచితేనే మనకి పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతేనే ఉపాధి పెరుగుద్ది, ఉపాధి పెరుగుతేనే మనీ సప్లై పెరుగుద్ది. అవన్నీ ఇన్ఫ్లేషన్ బాగుంటుంది అనమాట, అంటే ఎకానమీ కూడా బాగుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైస్ అనేది, డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆర్బీఐ దీన్ని ఎక్కువ ఉంచాలా తక్కువ ఉంచాలా? తక్కువ ఉంచుద్ది. తక్కువ ఉంచితే ఏమవుతుంది? బ్యాంకుల వద్ద డబ్బు రుణాలు ఇవ్వడానికి ఉండేది ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు తక్కువ రేటుకు రుణాలు ఇస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉపాధి వస్తుంది, జనాల దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో అదంతా మంచిదనమాట ఒక ఆర్థిక వ్యవస్థకి. ఇప్పుడు ఆర్బీఐ 18 చేసిందంటే చాలా తక్కువగా చేసిందండి, 18.5 అంటే. ఒకప్పుడు ఇది 23, 22, 24 ఈ రేంజ్లో ఉండేవి. సిఆర్ఆర్ కూడా ఎప్పుడు చాలాసార్లు 4 పెట్టేవారు అనమాట ఫిక్స్డ్గా. ఇప్పుడు 3కి తగ్గించేశారు. సో ఇప్పుడు మనకి ఆర్బీఐ తగ్గిస్తుంటారు అనమాట ఈ రేట్లు. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మనీ సప్లైని పెంచడానికి ప్రయత్నించాలి ఆర్బీఐ. ఓకే కదండి పాయింట్. నెక్స్ట్, సార్ చెప్పండి కరెక్ట్. ఎస్ఎల్ఆర్ 18.5 అని అడుగుతున్నారు లలిత గారి. 4th మే అండి, నిన్నటికైతే ఎస్ఎల్ఆర్ 18.50 అండి. ఎవరైతే 18.25, 18.57 అడుగుతున్నారో మరి మేబీ చెక్ చేయాలి. చెక్ చేసుకోండి ఒకసారి. నాకు తెలిసినంత వరకు నిన్న 4th మే అయితే మాత్రం లేటెస్ట్ 18.50% అండి. ఎవరన్నా వేరే నెంబర్స్ చెప్తున్న వాళ్ళు, సో అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమంది 18.25, 18.57 అంటున్నారు. నిన్నటికైతే ఇది లేటెస్ట్ అండి. మరి అంటే మీరు ఏ సోర్స్లో చూసారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అంటే మేబీ డిఫరెన్స్ ఉండొచ్చేమో. కాబట్టి ఇది ఎస్ఎల్ఆర్కి సంబంధించిన పాయింట్. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఒకటేనా అంటున్నారు మమతి గారు. ఒకటే ఎట్లా అవుతుందండి? రెండు డిఫరెంట్. సిఆర్ఆర్ ఏంటి? ఆర్బీఐ దగ్గర ఇంత డబ్బు ఈ వాణిజ్య బ్యాంకులు పెట్టాలి, వాటిపైన ఎటువంటి వడ్డీ రాదు. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? కొంత శాతం డబ్బుని బ్యాంకులు తమ వద్దే ఈ రూపంలోనే ఉంచుకోవాలి, అంటే వాటిని అప్పు ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు బాలయ్యబాబు దగ్గర డిపాజిట్లు 100 కోట్లు ఉంటే 3 కోట్లు ఆర్బీఐ దగ్గర సిఆర్ఆర్గా ఉంచాలి క్యాష్ రూపంలో. ఇప్పుడు 18.50 అంటే ఒక 18.5 కోట్లని ఆ బ్యాంకు తన దగ్గర ఈ రూపంలోనే ఉంచుకోవాలి. వీటిని అప్పులు ఇవ్వడానికి ఉండదు అనమాట, ఎందుకంటే ఇది సేఫ్గా ఉంచుకోవాలి ఈ రూపంలో. ఎప్పుడు ఏం అవసరాలు వస్తాయో తెలియదు కాబట్టి. సో రెండు డిఫరెంట్ అండి. సో అది మనకి పాయింట్. నెక్స్ట్, సో మనం సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రెండు చూసాం కదండి. సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ చూసాం ఈరోజు క్లాస్లో. మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా కంటిన్యూ చేద్దామండి, ఎందుకంటే ఈ 7 ఇంపార్టెంట్ అనమాట. ప్రశ్నలు ఎట్లా అడుగుతాడు అంటే, ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పరిస్థితి ఉంది, ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉంది, అప్పుడు ఆర్బీఐ సిఆర్ఆర్ని ఏం చేస్తుంది? పెంచుతుంది, తగ్గిస్తుంది, ఏం మార్చదు, ఆల్ ఆఫ్ ది అబవ్ ఏదో అట్లా ఇస్తాడు అనమాట ఆప్షన్స్. సో ఇన్ఫ్లేషన్ పరిస్థితిలో ఏం చేస్తుంది ఆర్బీఐ? సిఆర్ఆర్ని పెంచుతుంది. ఎస్ఎల్ఆర్ కూడా ఏం చేస్తుంది? ఎస్ఎల్ఆర్ని కూడా పెంచుతుంది. అదే మనీ సప్లై, సిఆర్ఆర్ పెంచితే మనీ సప్లై ఏమవుతుంది? సిఆర్ఆర్ పెరిగింది అనుకోండి, అప్పుడు మనీ సప్లై, ద్రవ్య సరఫరా ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు వీటన్నిటికీ రిలేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్కి
మనీ సప్లై ద్రవ్య సరఫరాకి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్కి రిలేషన్లు మీరు వర్కౌట్ చేసుకోండి. అవే అడుగుతాడు ప్రశ్నలు. సో కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ఈజీ అండి. ఆ క్వశ్చన్స్ అర్థమవకపోతే చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తే, అర్థమవుతే ఏముండవు ఆ క్వశ్చన్స్. సో ఈ వర్కౌట్ చేసుకోండి. సిఆర్ఆర్ పెరిగితే ద్రవ్య సరఫరా పెరుగుతుందా తగ్గుతుందా, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎస్ఎల్ఆర్ని ఏం చేయాలి ఆర్బీఐ, అట్లాంటివన్నీ వర్కౌట్ చేసుకోండి. మనం నెక్స్ట్ క్లాస్లో క్వాంటిటేటివ్ టూల్స్ పైన రిమైనింగ్వి చూద్దాం. అగైన్ మనము 11 o'clockకి షార్ప్గా హిస్టరీ క్లాస్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ బై. హిస్టరీలో మనం పుష్యభూతి డైనాసిటీ చూస్తాం. సో 11 o'clockకి షార్ప్గా వచ్చేసేయండి. సో ఇది మీరు చదువుతుండండి. అంటే ఈ 2 topics గురించి మంచి పట్టయితే ఫస్ట్ సాధించేసేయండి. దెన్ మనం మిగతా క్వాంటిటేటివ్ టూల్స్ తర్వాత చూడొచ్చు.